మన అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసి రవి కిరణ్, విచ్చేసిన మన డీసీపీసు, మన జోనల్ కమిషనర్సు, హైదరాబాద్ నుంచి పోలీస్ ఆఫీసర్సు, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్కు, అట్లానే ఈ యొక్క వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ ఆర్గనైజర్సు మన మూర్తి గారు, మన శశిధర్ గారు, శ్రీకాంత్ గారు, రామరాజు గారు, విచ్చేసిన అందరు ఆర్గనైజర్స్కి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్కి నా తరఫు నుంచి, మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, జిహెచ్ఎంసి తరఫు నుంచి, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసిన మన ఆఫీసర్స్కి, ఆర్గనైజర్స్ అందరు కూడా స్వాగతం కోరుతూ, జిహెచ్ఎంసి కమిషనర్ కొంత ఇబ్బంది అయింది, వేరే మీటింగ్లో హెల్డప్ అయినారు. సో అందుకు ఆయన రాలేకపోతున్నారు. సో ఆల్రెడీ మనము మొన్ననే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా చక్కగా, బాగా జయప్రదంగా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము సెలబ్రేట్ చేయడం జరిగింది. దీన్ని సహకరించిన మన ఆర్గనైజింగ్ కమిటీ గారికి, మన అక్కడ ఉన్న ఆఫీసర్స్కి, ప్లస్ అందరు కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా నా తరఫు నుంచి, అందరి తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎల్లుండి మన వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ ఉన్నాం. ఆల్రెడీ మనము లాస్ట్ 1 వీక్ నుంచే మనము ఈ యొక్క ప్రిపరేషన్ ఏం చేయాలని చెప్పి మన హైదరాబాద్ తరఫు నుంచి, జిహెచ్ఎంసి తరఫు నుంచి కూడా మనము చాలా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తగ్గట్టుగా కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ మన రామరాజు గారు కావచ్చు, శశిధర్ గారు కావచ్చు, మూర్తి గారు, శ్రీకాంత్ గారు కొన్ని విషయపైన మన సజెషన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఆ సజెషన్స్ను మనము రాసుకున్నాను. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మనము మా వైపు నుంచి కూడా మీకు కోరేది ఏమంటే, మనము ఏ టైం ఇస్తారో ఆ టైంలో స్టార్ట్ కావాలి. లాస్ట్ టైం కూడా చాలా లేట్ అయిందని చెప్పి నాకు తెలిసింది. సో రాత్రి దాకా కూడా మనము రోడ్ పైన ఉండాల్సి వస్తుంది. ప్లస్ రాత్రి అయితే కూడా మళ్ళీ ఇబ్బంది, వేరే రకంగా ఇబ్బంది తెలియస్తావు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది శ్రీకాంత్ గారు, ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తెలియపరచాలి. మనం 1:30, 2 o'clock, 11 o'clock ఆ టైం ప్రకారం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మొన్న కూడా మనం చూశాను, చాలా అంటే చాలా లేట్ కావడంతో 12 o'clock, 12:30, 1 o'clock దాకా కూడా, 1:30 దాకా కూడా మనం ఇంటికి పోవాల్సి వచ్చింది. సో అందుకు అది ఆ టైంని మెయింటైన్ చేయాలని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను. సెకండ్ థింగ్, ఆ స్టాచ్యూస్ ఏమున్నావు ఆ స్టాచ్యూస్ని మీరు ముందునే చెప్పండి. మనం ఎంత చెప్పినా అగైన్ దట్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్. మొన్నే కూడా మనం ఎంత చెప్పినా మీరు అందరు కూడా చూసుంటారు. శ్రీరామనవమిలో ఆల్మోస్ట్ మనము 2.5 hours వేస్ట్ అయిపోయింది. సో పబ్లిక్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మళ్ళీ నైట్ లేట్ బందోబస్తు చేయాల్సి వస్తుంది. మనం అక్కడ ఏమాదిరు అది చేసే సమయంలో మళ్ళీ మనము ఇన్సిడెంట్ అయితే మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వైర్స్ ఉంటావు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటావు. సో ఐ థింక్ హైట్ విషయంలో కూడా ఐ థింక్ యూ టు రిస్ట్రిక్ట్. సో మన వాళ్ళు కూడా, మన లోకల్ ఆఫీసర్స్ కూడా మీకు గైడ్ చేస్తారు. అది ఒకటి చూసుకోవాలి. అట్లానే మీ వైపు నుంచి కూడా మనం కోరేదంటే, మీరు అన్న ప్రసాదం చేస్తుంటారు కానీ ప్లీజ్ కీప్ సమ్, ఎక్కడెదరు చేస్తుంటారు అక్కడ కొంచెం మన జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ గారు, జిహెచ్ఎంసి కమిషనర్ కూడా లాస్ట్ టైం బాగానే మంచి ఏర్పాటు చేసినారు కానీ చాలా బాగా జరిగింది. బట్ స్టిల్ మనము ఆర్గనైజర్స్ వైపు నుంచి కూడా కొంచెం కావాల్సిన వేస్ట్ బాక్సెస్ కావచ్చు, వేస్ట్ బాక్సెస్ డ్రమ్స్ కూడా పెడితే బాగుంటుంది. లేదంటే రోడ్ పైన వేసుకుంటూ వస్తారు, మనం తొక్కాల్సి వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ట్రెడిషన్. సో అది ఒకటి మీరు చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే శశిధర్ అన్నారు, బుక్ అది పోలీస్ డైరీ అనేది డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ ప్రింటెడ్. ప్లస్ అట్లానే అంబులెన్స్ సర్వీసెస్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా శ్రీరామనవమిలో వీ హావ్ కెప్ట్ అడిక్వేట్ అంబులెన్సెస్. ఈసారి కూడా అంబులెన్స్ పెట్టడం జరుగుతుంది. మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము, ఎందుకంటే మీరు రకరకాల ఏదో చేశారు కానీ మనకు పోలీస్కి అన్ని పండుగలు ఒకటే. మనం అన్ని పండుగలు అదే బందోబస్తు చేయడం జరుగుతుంది. అదే ఒక జయప్రదం కావాలంటే చూస్తాం కానీ మనం ఆ పండుగ ఈ పండుగ అనేది ఏమి ఉండదు మనకు. మీరు చూస్తుంటారు ఏ పండుగ అయినా. మొన్న కూడా శ్రీరామనవమిలో కూడా 1:30, 2 o'clock దాకా కూడా, చివరి మనిషి పోయేదా కూడా మన జిహెచ్ఎంసి ఆఫీషియల్స్ మనం అందరు కూడా ఉండి అందరికీ సురక్షితంగా పంపడం జరిగింది. సో అటువంటి ఇది పెట్టుకోవద్దు మీరు. ఏదో మనం చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేది ఏం లేదు. పోలీస్కి అందరూ ఒకటే. అన్ని ఉత్సవాలు కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. దాని తగ్గట్టు కూడా మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని తగ్గంగా మీకు కూడా సహకారం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి మీటింగ్స్ ఎక్కడ కూడా లేదు. మనము శ్రీరామనవమి కావచ్చు, వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కావచ్చు, గణేష్ కావచ్చు, ప్రతి పండుగ వస్తే వీ టాక్ టు ది స్టేక్ హోల్డర్స్. ఈ సంప్రదాయం మన హైదరాబాద్లోనే ఉంది. మన జిహెచ్ఎంసి కమిషనర్ గారు వస్తారు, నేను వస్తాను, మన ఆఫీసర్స్ వస్తారు. ఈ సంప్రదాయం ఎక్కడ లేదు. సో అందుకు అలాంటిది ఏం పెట్టుకోవద్దు. మీరు కూడా మనకు సహకరించాలని చెప్పి నా తరఫు నుంచి, మన జిహెచ్ఎంసి కమిషనర్ తరఫు నుంచి, అందరూ ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా మీ అందరు కూడా కోరుతూ, ఈ ఒక్క మీటింగ్ వచ్చేసిన అందరూ కూడా, పెద్దలందరూ కూడా, నేను ఆర్గనైజర్స్కి అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.